ప్రతిరోజు మీ అందరికీ రెండు సరికొత్త రెసిపీస్ ని పరిచయం చేస్తున్న షో మరారంటో ఈ వంటలు చేద్దాం. మీరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ సిగ్నేచర్ స్పెషల్ రెసిపీస్ ని అందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. మరెందుకు ఆలస్యం, ఈ నంబర్ కి డయల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి. అలాగే నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు రారంటో ఈ వంటలు చేద్దాం. సారా గారు వచ్చారండి వెస్ట్ మారేట్పల్లి నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. సారా గారు హాయ్. హాయ్ అండి, వెల్కమ్ టు రారంటో ఈ వంటలు చేద్దాం. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. సో సారా గారు మీ గురించి చెప్పండి, మీరు ఏం చేస్తూ ఉంటారు? నా పేరు సారా అండి, నేను వెస్ట్ మారేట్పల్లి నుంచి వచ్చా. నేను హౌస్ వైఫ్. నా హస్బెండ్ పేరు ద్రోహన్ కుమార్, ఇండియన్ కాఫీ హౌస్ లో చేస్తారు. ఒక పాప ఒక బాబు. పాప 6th క్లాస్, బాబు ఏమో 4th క్లాస్. నైస్ అండి, లవ్లీ. సో ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు మాకు? ఇవాళ ఫస్ట్ రెసిపీ జాక్ ఫ్రూట్ కర్రీ. జాక్ ఫ్రూట్ కర్రీ, ఓకే. జాక్ ఫ్రూట్ అంటే ఫస్ట్ అంటే ఈ మధ్య బాగా పాపులర్ అయింది జాక్ ఫ్రూట్ బిర్యానీ. చాలా మంది ట్రై చేస్తున్నారు అండ్ చాలా మంది ఎక్కువగా చేసుకునే రెసిపీ జాక్ ఫ్రూట్ తో అయితే. సో జాక్ ఫ్రూట్ తో కర్రీ చేసి నాకు నిజంగా తెలియదు కానీ చాలా బాగుంటదండి. టేస్ట్ ఓకే, ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలి? జాక్ ఫ్రూట్, ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టింది, టమాటా, ఉల్లిగడ్డ, కరివేపాకు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, గరం మసాలా, కారం, ఆవాలు, జీలకర్ర, పసుపు, కొబ్బరి పొడి. సో స్టార్ట్ చేద్దాం అవర్ ప్రిపరేషన్. సో ఎలా చేయాలి జాక్ ఫ్రూట్ కర్రీ? ఫస్ట్ మనం ఇది జాక్ ఫ్రూట్ ఉడకబెట్టింది డీప్ ఫ్రై చేసుకోండి. చేద్దామా? సో కొంచెం టైం పడుతుందేమో కదా ఆయిల్ హీట్ అవ్వడానికి? అవునండి. సో ఈలోపు ఏమైనా చేయొచ్చా, వెయిట్ చేయాలా? వెయిట్ చేద్దాం. ఆయిల్ హీట్ అవ్వాలా? కంపల్సరీ హీట్ అవ్వాలండి. ఓకే, ఆ లోపు మనం టొమాటోస్, ఆనియన్స్ వేయించుకోవడం అట్లాంటివి ఏమైనా చేయొచ్చా? ఇప్పుడు దీంట్లో తాలింపు పెట్టేసుకుంటే మనం ఆయిల్ వేసుకుందామండి దీంట్లో. ఓకే, ఆయిల్ హీట్ అయినాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఓకే, తర్వాత కరివేపాకు, సో మీరు ఎక్కడ నేర్చుకున్నారండి జాక్ ఫ్రూట్ కర్రీ ఇంతకి? ఇదా నా మమ్మీ దగ్గర అండి, మా మమ్మీ చాలా బాగా చేస్తుంది. సో మీ మమ్మీ దగ్గర మీరు బాగా నేర్చుకున్న స్పెషల్ రెసిపీస్, మీకు బాగా గుర్తుండిపోయే రెసిపీస్ ఏంటి? ఇవి ఇంకా బెల్లం బోండా, ఇంకా ఇంకా కొన్ని పిండి వంటలు, అవన్నీ స్పెషల్ డిషెస్ అన్ని మమ్మీ దగ్గర నేర్చుకున్నారండి. తర్వాత అల్లం ఎల్లిగడ్డ వేస్తాం. ఓకే, ఇలాంటి స్పెషల్ రెసిపీస్ ఇంకా ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? ఇంకా ఏమేమి చేస్తారు? ఇంకా కేక్ చేస్తానండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి. సో కేక్స్, ఏమేమి కేక్స్ బేక్ చేస్తారు ఇంట్లో? నార్మల్ టూటీ ఫ్రూటీ కేక్, క్రిస్మస్ కి అవి చేస్తాం. సో ఏమేమి స్పెషల్స్ ఉంటాయి మీ ఇంట్లో క్రిస్మస్ వచ్చిందంటే? క్రిస్మస్ వచ్చిందంటే అన్ని పిండి వంటలు చేసుకుంటామండి. కేక్, అరిసెలు, రసగుల్లా, మిక్చర్, రకరకాల స్వీట్స్, స్నాక్స్. ఇప్పుడు టమాటా వేసుకోవాలండి. ఓకే, సో నెక్స్ట్ ఏం చేద్దామండి? ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత కొంచెం కారం పొడి,
పసుపు. ఓకే. ఇప్పుడు ధనియాల పొడి అండి. ఇప్పుడు ఇది మగ్గినాక జాక్ ఫ్రూట్ తీసుకోవాలి. ఓకే. సో మీ హాబీస్ ఏంటండి? నా హాబీసా సాంగ్స్ వింటాం, బయటకు వెళ్తాం. సో బయటకు వెళ్తే ఎక్కడికి వెళ్తూ ఉంటారు? రెస్టారెంట్సా? రెస్టారెంట్స్ కి మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి ఓకే అక్కడికి వెళ్తామండి. సో చిన్న చిన్న పార్టీస్ ఆర్గనైజ్ చేయడం అలా ఏమైనా చేస్తూ ఉంటారా? అలాంటివి ఏం లేవా? సో క్రిస్మస్ వచ్చినప్పుడు మరి క్రిస్మస్ పార్టీ ఉంటుందా ఇంట్లో? ఇంట్లో ఉంటదండి. మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తాం ఆ రోజు. సో ఇప్పుడు మనం జాక్ ఫ్రూట్ ని ఫ్రై చేసేద్దామా? ఓకే. జాక్ ఫ్రూట్ తీసుకోవాలి. ఓకే. సో ఎంతసేపు మనం వేయించుకోవాలండి జాక్ ఫ్రూట్ ని? 5 minutes అయితే చాలండి. 5 minutes? ఓకే. ఇప్పుడు ఇది బ్రౌన్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇది తీసుకోవాలి. ఓకే. సో మీ ఫేవరెట్ రెసిపీస్ ఏంటి? జనరల్ గా మీకు స్వీట్స్ అంటే బాగా ఇష్టమా? హాట్ ఐటమ్స్ అంటే బాగా ఇష్టమా? స్వీట్ ఐటమ్స్ చాలా ఇష్టం. అవునా? సో తింటుంటారా స్వీట్స్ ఎప్పుడు? తింటూ ఉంటాం. సో ఏ స్వీట్స్ అంటే బాగా ఇష్టం? ఇప్పుడు గాజర్ కా హల్వా, డబల్ కా మీఠా, అవన్నీ బాగా ఇష్టమా? అవన్నీ బాగా ఇష్టం. ఇప్పుడు మనం కలుపుకుందామండి. ఓకే. సో ఏ స్వీట్స్ చేయడంలో మీరు స్పెషలిస్ట్ చెప్పండి. నేను ఖీర్ చాలా బాగా చేస్తాను. గాజర్ కా హల్వా. సో ఈ పనసపండు కర్రీ మనం దేంతో తినాలి? రోటీ, రైస్? ఇది అన్నంతో తింటే చాలా బాగుంటుందండి. ఇంకా చపాతీస్ తోటి కూడా చాలా బాగుంటుంది. 2 minutes ఉండనియాలండి. ఓకే. సో లాస్ట్ ఇయర్ క్రిస్మస్ ఎలా చేసుకున్నారు? చాలా బాగా చేసుకున్నామండి. లాస్ట్ ఇయర్ మేము ఊరికి వెళ్ళుండే, మా తమ్ముళ్ళతో వచ్చి చాలా బాగా చేసుకున్నాం. ఓకే. సో ఏ ఊరండి? మాది ఆంధ్ర అండి. ఇప్పుడు ఇంకా కొబ్బరి వేసుకోవాలండి దీంట్లో. ఓకే. ధనియాల పొడి, కూడా కొంచెం గరం మసాలా వేసుకోండి. ఓకే. లాస్ట్ ఇంకా కొత్తిమీర వేసి బంద్ చేసుకోండి. ఓకే. రెడీ అయిందండి మన జాక్ ఫ్రూట్ కర్రీ. ఓకే, సూపర్. సో స్టవ్ ఆఫ్ చేసేద్దామా? సో నేనైతే జాక్ ఫ్రూట్ కర్రీ ఇప్పటి వరకు ఎప్పుడు టేస్ట్ చేయలేదండి. అవునా? జాక్ ఫ్రూట్ బిర్యానీ కూడా నేను టేస్ట్ చేయలేదు. చేయండి, చాలా బాగుంటుంది. సో ఫ్రూట్ ని ఫ్రూట్ లాగే తిన్నాను కానీ ఇలా కర్రీగా ఎప్పుడు తినలేదు. సో నేను కూడా ఎక్సైటెడ్ గా ఉన్నాను అసలు ఎలా ఉంటుంది కర్రీ అని. మీరు ఇంట్లో ఫ్రీక్వెంట్ గా చేస్తూ ఉంటారా ఇది? మేము చేసుకుంటామండి. ఊరికి వెళ్ళా మా మమ్మీతో చేయించుకొని తినేసి అక్కడ. మొన్న మా ఆయన ఇండియన్ కాఫీ హౌస్ లో చేశారు కదా కుక్. ఓకే. ఆయన మొన్న వెరైటీ కర్రీ చేసిండు. టేస్ట్ చేసి చెప్పండి అండి ఎలా ఉంది. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదండి, జాక్ ఫ్రూట్ కర్రీ రెడీగా ఉంది. సో నాలాగా మీరు కూడా ఇప్పటివరకు ఎప్పుడు జాక్ ఫ్రూట్ కర్రీ టేస్ట్ చేయలేదు అంటే సో దిస్ ఇస్ ద రైట్ టైం. టేస్ట్ ఎలా ఉందో నేను చెప్పేస్తాను. అలోపు మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. జాక్ ఫ్రూట్ కర్రీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: పనసకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, కొబ్బరి పొడి, ధనియా పొడి, గరం మసాలా, కొత్తిమీర, కారం, పోపు దినుసులు. జాక్ ఫ్రూట్ కర్రీ
తయారీ విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసి అందులో పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, ధనియా పొడి, ఫ్రై చేసిన పనస ముక్కలు, కొబ్బరి పొడి, గరం మసాలా ఇవన్నీ వేసి కలిపి అందులో కొత్తిమీర చల్లి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, జాక్ ఫ్రూట్ కర్రీ రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి జాక్ ఫ్రూట్ కర్రీ. సో చూద్దాం ఎలా ఉందో. వెరీ టేస్టీ అండి, చాలా చాలా బాగుంది. సో ఫస్ట్ టైం టేస్ట్ చేశాను, బట్ ఇట్స్ రియలీ గుడ్. సో డెఫినెట్ గా నేను కూడా ట్రై చేస్తాను ఇంట్లో. అండ్ జాక్ ఫ్రూట్ కర్రీని ఇప్పటివరకు ఇంట్లో ట్రై చేయని వాళ్ళు కూడా డెఫినెట్ గా డూ ట్రై దిస్ రెసిపీ అండి, చాలా బాగుంది. సో మీ నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ బెల్లం బోండా అండి. బెల్లం బోండా, ఓ నైస్. సో ఇంగ్రీడియంట్స్ ఇద్దాం, ఏం కావాలో. గోధుమ పిండి, సోడా, ఇలాచి, సాల్ట్, బెల్లం. ఓకే, సో స్టార్ట్ చేద్దామా మరి ప్రాసెస్ ప్రిపరేషన్? ఫస్ట్ బౌల్ తీసుకోవాలండి. బౌల్లో ఇప్పుడు గోధుమ పిండి వేసుకోవాలి. ఓకే, తర్వాత బెల్లం నీళ్ళు వేసుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ఓకే, లైట్గా కొంచెం సోడా, ఇలాచి గింజలు వేసుకోవాలండి. సో ఈ బెల్లం బోండా కూడా నేను ఎప్పుడు తినలేదండి. అంటే లోపల పూర్ణం ఉంటుంది కదా, ఇది అది కాదు? అది కాదండి. ఓకే, అది వేరేదేమో అయితే. మళ్ళీ ఇది మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది మిక్స్ చేసి హాఫ్ అన్ అవర్ పెట్టాలండి. ఓకే, హాఫ్ అన్ అవర్ పెట్టినాకనే ఇది చాలా బాగుంది. సో నెక్స్ట్ ఒక 30 minutes అలా రెస్ట్ లో పెట్టాలి. 30 minutes రెస్ట్ పెట్టాలి. ఓకే, సో మనం 30 minutes మనం రెస్ట్ కి పెట్టాం కదండి బ్యాటర్ అంతా కూడా. సో 30 minutes తర్వాత సో మంచిగా సెటిల్ అయిపోయింది బ్యాటర్. అవును. సో ఇప్పుడు ఏం చేద్దామండి? ఇప్పుడు బోండాలు వేసుకోవాలండి. ఓకే, సో ఏంటి బోండా స్పెషాలిటీ? ఇది మా ఛత్తీస్గఢ్ లో బాగుంటుంది. మీరు ఛత్తీస్గఢ్? ఓకే, సో ఇక్కడ వాళ్ళు కాదనమాట మీరు? ఇక్కడ వాళ్ళు కాదు. మరి తెలుగులో మాట్లాడుతున్నారండి ఇంత చక్కగా? తెలుగు నా మదర్ టంగ్ తెలుగు అండి. ఓకే, కానీ మమ్మీ డాడీ అత్తమ్మ వాళ్ళు అందరు అక్కడే ఉంటారు. అందుకని తెలుగు కూడా ఇక్కడ హైదరాబాద్ కి వచ్చినాక నేను నేర్చుకున్నానండి. అవునా, నైస్ అండి. ఇప్పుడు మనం ఒక్కొక్కటి వేయాలండి, లేకుంటే అతుక్కుంటాయి. సో మీ ఛత్తీస్గఢ్ లో పాపులర్ అన్నమాట ఇది. సో ఎంతసేపు పడుతుందండి మనకు బాగా రోస్ట్ అయ్యి? ఇది 15 minutes 10 minutes అట్లా అయిపోతుందండి. ఓ, చెప్పండి సారా గారు, మీ లైఫ్ లో మీ గోల్ ఏంటి? ఇట్లా ఏదో చేయాలనేసి ఉందండి. ఏం చేయాలని? కూర్చోద్ది ఇంట్లో హౌస్ వైఫ్. ఓకే, ఏదో ఒకటి చేయాలి. గుడ్ గోల్. సో మీరు ఏం చదువుకున్నారండి ఇంతకి? నేను 12th అండి. 12th వరకు చదువుకున్నారా? దాని తర్వాత యు గాట్ మ్యారీడ్. లవ్ మ్యారేజా మీది? లేదండి, అరేంజ్ మ్యారేజ్. మ్యారేజ్ అయిన తర్వాత లవ్ చేసుకున్నారా? అయిపోతుందండి, అది అయిపోతుంది, ఫ్లోలో అలా అయిపోతుంది అంటారా? కరెక్టే. నాకు కలుపుకుందామండి. యా. సో ఇంకేంటండి విశేషాలు? ఇంకా అంత బాగానే ఉందండి. అంతా బాగానే ఉందా? సో వెళ్తూ ఉంటారా మీరు ఛత్తీస్గఢ్ కి? ఇయర్లీ 1 time వెళ్తామండి. అవునా? సో అక్కడ మీరు బాగా సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్స్ ఏంటి? అక్కడ ఇంకా క్రిస్మస్, ఈస్టర్ అవి రెండే వాటి. మీరు రెండే. సో క్రిస్మస్ వచ్చిందంటే నిజంగా అసలు 1 week నుంచే ఫెస్టివల్స్ ఏమో. ఇయర్లీ 1 month నుంచి ముందే ప్రిపరేషన్ అన్ని, ఇంకా క్లీనింగ్, పిల్లలు, షాపింగ్ అన్ని అవన్నీ ఉంటాయి. సో మీరు క్రిస్మస్ వచ్చిందంటే ఏం కొనుక్కుంటారు ఎక్కువగా? సారీసేనా? సారీస్ తక్కువ అండి, నేను డ్రెస్సెస్ తీసుకుంటాను. అవునా? ఓకే, మరి మా షోకు సారీ కట్టుకుని వచ్చారు.
అంటే ట్రెడిషనల్ గా బాగుంటది కదండి, ఓకే. అందుకనేసి. సో బెల్లం బోండా అంటే ఎవరికి ఇష్టం బాగా? ఇది నాకు చాలా ఇష్టం అండి. మీకే ఇష్టమా? అందరు మా ఆయనకి ఇష్టం అని చెప్పి రెసిపీస్ చేస్తా ఉంటారు. మా ఆయనకి స్వీట్ అసలు ఇష్టం ఉండదండి, ఆయనకి హాట్ చాలా ఇష్టం. ఓకే. ఎప్పుడైనా ట్రిప్స్ అలా తిరుగుతూ ఉంటారా అక్కడికి ఇక్కడికి? లేదండి, ఓన్లీ ఛత్తీస్గఢ్కి వెళ్తాం. అంతేనా? అంతే. ఓకే. సో బెల్లం బోండాలు రెడీ అయినాయి కదండి? సో మంచిగా 2 సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. మనం డిష్ అవుట్ చేసుకోవచ్చా ఇప్పుడు? ఇప్పుడు తీసుకుందాం. దానికి ముందు మనం టిష్యూ పేపర్ లో వేద్దామా? సో ఆఫ్ చేస్తున్నానండి స్టవ్. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలండి. టేస్ట్ చేసి చెప్పండి అండి. తప్పకుండా అండి, ఫర్ షూర్. సో చూస్తున్నారు కదండి బెల్లం బోండాలు రెడీగా ఉన్నాయి వేడివేడిగా. సో ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్తాను. సో ఇది కూడా నేను ఫస్ట్ టైం ఇది టేస్ట్ చేయడం. సో చూద్దాం ఎలా ఉండబోతున్నాయో. మీరైతే ఇలా ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. బెల్లం బోండా తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, బెల్లం పాకం, ఉప్పు, వంట సోడా, యాలకులు. బెల్లం బోండా తయారీ విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండి, బెల్లం పాకం, కొద్దిగా ఉప్పు, వంట సోడా, యాలకులు వేసి బాగా కలిపి చిన్న చిన్న బోండాలుగా చేసి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, బెల్లం బోండా రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. బెల్లం బోండా ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. బాగుందండి. థ్యాంక్స్ అండి. ఇది వేడి కన్నా ఇంకా చల్లగా అయితే చాలా బాగుంటుందండి. రెడీ అవుట్ చాలా బాగుందండి. వెరీ నైస్, చాలా బాగా చేశారు. ఇవాళ మీరు పరిచయం చేసిన 2 రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి. సో అందుకే మా నుండి మీకు ఒక స్పెషల్ గిఫ్ట్ అండి. థ్యాంక్స్ అండి, రుచి కూడా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఓకే అండి. సారా గారు, సో ఎంజాయ్ చేశారా మా షో ఇవాళ? చాలా ఎంజాయ్ చేసిన అండి. ఇంతకుముందు ఎప్పుడైనా ఏదైనా కుకింగ్ షోలో పార్టిసిపేట్ చేశారా? నేను ఫస్ట్ టైం ఇక్కడనే పార్టిసిపేట్ చేసిన కుకింగ్ షో. సో మాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ అలాగే 2 మంచి రెసిపీస్ కూడా పరిచయం చేశారు. సో చాలా థ్యాంక్స్ సారా గారు. టేక్ కేర్ అండి. బాయ్ బాయ్. సో ఇవాళ సారా గారు మనకు పరిచయం చేసిన ఈ 2 స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. మరెందుకు ఆలస్యం, వెంటనే ఇంట్లో ట్రై చేయండి, అందరితో షేర్ చేయండి. And this is Sai Shri signing off for today. Take care everyone and bye.